తిరుపతి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసింది తప్పుడు ప్రచారమని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి బయట పెట్టారన్నారు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. వెంకన్న ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడిని అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారాలు సిబిఐ నివేదికతో బయటపడ్డాయన్నారు అవినాష్. ఈరోజు ఆ వెంకటేశ్వర ఉన్నారు కాబట్టే ఈరోజు నిజం బయటకు వచ్చింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మా ప్రభుత్వం పైన, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు చేయాలనుకున్న అబద్ధపు ప్రచారం అది అబద్ధం మాత్రమే. సిబిఐ వారు ఇచ్చిన రిపోర్ట్లో ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పని వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాతైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిగ్గు తెచ్చుకుని కోట్లాది మంది భక్తులు ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుపై ఉందని. మీరు ఎక్కడైతే రుగగురి దేవస్థానం దగ్గరకు వచ్చి మెట్లు కరిగారో ఆ ప్రదేశానికే మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరంగా డిమాండ్ చేస్తారు.